హలో గైస్, నా పేరు మైదర్ వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ హైట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ అయితే వేయబోతున్నారు. సో ఈ నియోజకవర్గంలో ఆయన గెలుస్తారా, ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆయనకి అక్కడ, ఆయన ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్గా అక్కడ రెండు పేర్లు బాగా పాపులర్ 2004 సంవత్సరం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే, ఒకటేమో దొరబాబు పెండెం అండ్ ఇంకొకటేమో ఎస్విఎస్ఎన్ వర్మ. సో ఈ దొరబాబు పెండెం అనే పర్సన్ వైఎస్ఆర్సీపీ తరపున అయితే పోటీ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ టైం ఆయనే గెలిచారు. ప్రస్తుతానికి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా అయితే ఉండడం జరిగింది. అయితే అంతకు ముందు అంటే 2004 సంవత్సరం నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక కాన్స్టెంట్ జర్నీ అయితే ఉంది, అదైతే తెలుస్తోంది దొరబాబు పెండెం అనే పర్సన్కి. అతను అప్పట్లో 2004లో బీజేపీ తరపున పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరపున వంగా గీత గెలవడం జరిగింది. అండ్ టీడీపీ పార్టీ తరపున ఎస్విఎస్ఎన్ వర్మ చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అంటే తక్కువ ఓట్ల డిఫరెన్స్తో ఓడిపోవడం జరిగింది. ఇద్దరికి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1000 ఓట్లు మాత్రమే ఉంది. సో బేసిక్గా ఎస్విఎస్ఎన్ వర్మ పేరు అప్పుడు చాలా బాగా వినిపించింది. అండ్ ఆ తర్వాత సంవత్సరానికి వచ్చేసరికి అంటే 2014 నాటికి వచ్చేసరికి టీడీపీ తరపున వేరే పర్సన్ పోటీ చేస్తే ఈ ఎస్విఎస్ఎన్ వర్మ అనే పర్సన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి 97,000 ఓట్లు కొట్టి 47,000 మెజారిటీతో గెలవడం జరిగింది అక్కడ. అండ్ ఆ టైంలో ఈ దొరబాబు పెండెం అనే పర్సన్ వైఎస్ఆర్సీపీ తరపున మళ్ళీ పోటీ చేశారు. కాకపోతే అప్పుడు చాలా భారీ తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇతను ఇండిపెండెంట్గా గెలిచారు కదా ఎస్విఎస్ఎన్ వర్మ, బట్ మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. అఫ్ కోర్స్ రూలింగ్ పార్టీలో చేరడం అనేది బెస్ట్ థింగ్ కదా. సో ఆయన చేరిపోవడం జరిగింది. చేరిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పోటీ చేశారు. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ మంచి ఫుల్ స్వింగ్లో ఉంది కాబట్టి 151 సీట్లు గెలిచింది కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా గెలిచింది. సో దొరబాబు పెండెం మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరపున అయితే గెలవడం జరిగింది. సో ఇలాగా కాన్స్టెంట్గా ఈ దొరబాబు పెండెం అనే పర్సన్, ఎస్విఎస్ఎన్ వర్మ అనే పర్సన్, వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా గెలుస్తూ వస్తున్నారు. లేదంటే అట్లీస్ట్ ప్రతిపక్షం కింద ఏమైనా ఉంటున్నారు, కాన్స్టెంట్గా పీపుల్లో ఉంటున్నారు అనమాట. సో అది సిచ్యువేషన్. అండ్ ఈసారి మాత్రం వీళ్ళిద్దరూ ఉండట్లేదు అక్కడ, అది పరిస్థితి. 2009 సంవత్సరం ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిచిన వంగా గీత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ అలయన్స్ కింద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో బేసిక్గా ప్రజారాజ్యం పార్టీ ఆ సంవత్సరం ఉంది, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో కలిపేయడం జరిగింది కదా. సో నాకు తెలిసి వంగా గీత గారికి ఆ టైంలో అంత ప్రాపర్గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఉండదు. అందుకే ఆవిడ చాలా ఏళ్ళు గ్యాప్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఆవిడ పోటీ చేయడం అనేది ఎందుకో నాకు అంత లాజికల్గా అనిపించట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ ఓడించగలిగితే ఒక లేడీ చేతిలో ఓడించామనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ అట్లా చెప్పుకోవచ్చు కదా అని ఏమైనా పెట్టారేమో, మేబీ అది కూడా ఉండొచ్చులే. సో అదొకటి అయితే ఉంది. బట్ వంగా గీత గారికి అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోవట్లే. నాకు తెలుసు ఆ దొరబాబు పెండెం అనే పర్సన్ లేదంటే ఎస్విఎస్ఎన్ వర్మనో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పెట్టినా బెటర్ ఏమో. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కాన్స్టెంట్గా వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, అండ్ పీపుల్లో బాగా నలిగి ఉన్నారు కాబట్టి, అండ్ వాళ్ళ పేర్లు కూడా జనాలకు బాగా వెల్ నోన్ అండ్ వెల్ నోటెడ్ కాబట్టి. బట్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. సో అది పాయింట్. లాస్ట్ టైము 2,29,000 మంది ఓటర్స్ ఉన్నారు. 1,83,000 మంది దాకా ఓట్లు అయితే వేయడం జరిగింది. సో ఒక 83% దాకా ఓటింగ్ అయితే పడ్డది. సో ఓకే, ఓటింగ్ అయితే బాగానే ఉంది. ఈసారి ఇంకొంచెం ఓటర్లు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఒక 2,40,000 అలా అనుకుందాం. అండ్ ఒక 2 lakhs వరకు ఓటింగ్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బేసిక్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కమ్యూనిటీకి చెందినవాడు. బేసిక్గా ఆయన కుల రాజకీయాలు చేయనని చెప్తున్నా కూడా ఆయన వన్స్ గెలవాలి కదా, గెలిచిన తర్వాత ఆయన ఏమైనా చేయగలరు. గెలవడానికి మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా ఏదో ఒక సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎందుకు అంటే మరి ఆబ్వియస్లీ ఆయన కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఎందుకంటే ఆయన కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ సపోర్ట్ అయితే కావాలి. లేదు నేను స్టార్టింగ్ నుంచి ఈవెన్ గెలవడానికి కూడా నేను ఈ సిద్ధాంతాలే ఫాలో అవుతారంటే లాస్ట్ టైం ఏం జరిగింది అదే జరిగింది. అండ్ జయప్రకాష్ నారాయణ గారు చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సిద్ధాంతాలు బట్టే ఉన్నారు ఆయన అలాగే ఉండిపోతారు. సో అది అనవసరం. సో బేసిక్గా ఈ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోవడంలో తప్పు అయితే ఏమీ లేదు. సో అలాగే వాడుకుంటున్నారు ఆయన. సో గెలిచాక ఏం చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అది పరిస్థితి అనమాట. సో ఇప్పుడు ఆ వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి అయితే అక్కడ ఇద్దరే పోటీ చేస్తున్నారు. అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి, ఇండిపెండెంట్స్గా కూడా ఎవరు లేరు. సో లెట్స్ సీ. మ్యాక్సిమం నాకేమనిపిస్తుందంటే 2 లక్షల ఓట్లు పడతాయి కదా. సో డెఫినెట్గా ఏమంటాను, పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఓట్లు పడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒక 1,20,000 నుంచి 1,30,000 వరకు పడచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫస్ట్ టైం ఇక్కడ నుంచి పోటీ చేయడం. సో ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది స్ట్రాంగ్గా. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఈవిడ ఆల్రెడీ గెలిచారు ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరపున. బట్ అప్పుడు కూడా స్ట్రాంగ్ మెజారిటీ అయితే ఏం లేదు. చెప్పిన కదా 1,036 ఓట్లు మెజారిటీతో గెలిచారు ఆవిడ. సో ఐ డోంట్ థింక్ సో ఆవిడ పుల్ చేయగలరు అంతమందిని అని.
సో అండ్ వైఎస్ఆర్సీపీకి కూడా ఇప్పుడు ఎంతో కొంత నెగిటివిటీ ఉంది. బేసిక్గా ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఒక 5 ఏళ్ల పాటు రూల్ చేసిన తర్వాత ఏదో మరీ స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా చేసేస్తే తప్ప పాజిటివిటీ అనేది పెరగదు. సో డెఫినెట్గా ఏ గవర్నమెంట్కైనా నెగిటివిటీ ఉంటుంది. సో ఆ నెగిటివిటీ బేసిస్ మీద అండ్ ఆ పర్సన్ బేసిస్ మీద చూసుకున్నట్టయితే నాకైతే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఒక 90-95% ఛాన్స్ ఉన్నాయని అయితే అనిపిస్తుంది. సో అది మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలుస్తారనుకుంటున్నారు అక్కడ? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.